తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం నీవు అనుకుంటున్నావా? నీ వదిలిన టెన్షన్ ఏమిటి? నీ వదిలిన బాధ ఏమిటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు.
మీరందరూ కూడా బాగున్నారు కదా? మరి ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. మీ కొరకు, మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు మాకు తెలియజేసినట్లయితే మేమందరం కూడా కలిసి మీ కొరకు ప్రార్థించగలము. ఈ ప్రత్యేకమైన సమయంలో మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యాన్ని అక్కడ మనం చదివినట్లయితే, ఒక విశ్రాంతి దినమున ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మందిరానికి వెళ్ళినట్లుగా అక్కడ వాక్యములో మనం చూడగలుగుతున్నాము. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. అయితే బైబిల్లో మనము అక్కడ మత్తయి, మార్కు, లూకా, యోహానులో చదివితే అక్కడక్కడ మనకు కనబడే మాట ఏమిటంటే, ప్రతి విశ్రాంతి దినమందు ఆయన మందిరానికి వెళ్ళుట వాడుక అనే మాటను మనం బైబిల్లో చూస్తూ ఉంటాము. కనుక ప్రతి విశ్రాంతి దినము కూడా ఆయన మందిరానికి వెళ్ళే అలవాటు ఆయనకు ఉన్నది. ఏ విశ్రాంతి దినము కూడా ఆయన ఆరాధనకు ఆగేవారు కాదు. ఇశ్రాయేలీలకి అనేకమైన పండుగ దినాలు, అలాగే వ్రత దినాలు, అలాగే సబ్బాత్ అని ఇంకా అనేకమైనటువంటి మాసాలు అలాగుండేవి. ఈ రోజు నూతన నిబంధనలో ఉన్నటువంటి దేవుని ప్రజలమైన మనకు ఆ వ్రత దినాలు గాని, ఆ పండుగలు గాని ఏమీ లేవు. మరి మనకు పండుగ ఏదైనా ఉన్నది అంటే ప్రతి ఆదివారము కూడా ఒక పండుగ, ప్రతి విశ్రాంతి దినము కూడా దేవుడు మనకిచ్చిన కట్టడ. అనగా ప్రతి విశ్రాంతి దినమందు కూడా మనము ఆరాధనకు వెళ్ళాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదివితే అక్కడ ఉన్న వాక్య భాగం ఏమిటి అంటే, విశ్రాంతి దినముకు ఆయన ప్రభువయ్యున్నాడు అని వాక్యము రాయబడి ఉన్నది. అనగా విశ్రాంతి దినముకు యేసుక్రీస్తు ప్రభువయ్యున్నాడు. విశ్రాంతి దినము ప్రభు కొరకు ఉంది గాని ప్రభు విశ్రాంతి దినం కొరకు లేడు. అంటే మన కొరకు దేవుడు భోజనాన్ని ఏర్పాటు చేశాడు గాని భోజనం ఉందని మనము లేము. అలాగే విశ్రాంతి దినం దేని కొరకు ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు కొరకే నిర్ణయించబడినది. కనుక ఈ విశ్రాంతి దినం అనేది ప్రభు అయ్యున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మన విశ్రాంతి దినము ప్రభువును మనం ఆరాధించాలి. ఆయన లేకుండా అది విశ్రాంతి దినము కాదు. ఆయన లేకుండా ఆరాధన కాదు. మన సంఘాలలో జరుగుతున్న బుధవారపు ఆరాధనలైనా, అది శుక్రవారపు ప్రార్థన అయినా, అది శనివారపు ప్రార్థన అయినా, వాటికి మన ప్రభు దేవుడై ఉన్నాడు అని మనం ఆరాధన చేస్తాం. ఆయన లేకుండా బుధవారము ఆరాధన కాలేదు, శుక్రవారము, శనివారము, ఆదివారము ఆరాధనలు కాలేవు. కనుక కంపల్సరీ ప్రతి ఆరాధనకు కూడా ఆయన జీవించిన దినాలలో ఏ విధంగా అటెండ్ అయ్యారో ఈ దినాలలో కూడా మన సంఘ క్రమాలన్నిటికీ కూడా ప్రభు అటెండ్ అవుతారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన ఆరాధనకు ఆ దినాలలో ఎలా వెళ్ళారో ఈ దినాలలో కూడా ఆయన ఆరాధనకు వస్తారు అని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వాక్యం మనం చూస్తే యేసు ప్రభువారు మరొకసారి విశ్రాంతి దినమందు కపెర్నహూము ఆరాధనకు వెళ్ళారట. వెళ్ళి ఆయన బోధ చేశాడు అని అక్కడ ఉన్నది. కనుక ఈ రోజున ప్రభు ఎందుకు ఆత్మరూపిగా మందిరానికి వస్తున్నారు అంటే ఫస్ట్ మాట ఆయన బోధ చేయడానికి వస్తున్నారు. అనగా మన సంఘానికి ఎందుకు వస్తాడండి ఆయన అని మనం ఆలోచిస్తే ఆయన బోధ చేయడానికి వస్తున్నాడు. ప్రతి ఆరాధనకు కూడా, మా సంఘానికి అని కాదు, ప్రతి సంఘానికి భూమి మీద ఆరాధన జరుగుతున్న ప్రతి ఆరాధనకు కూడా యేసుక్రీస్తు అటెండ్ అవుతున్నారు. ఈ రోజు కూడా ఆ దినాలలో శరీరధారిగా ఉన్న దినాలలో ఎలాగైతే ఆరాధనకు వెళ్ళారో ఈ దినాలలో కూడా యేసుక్రీస్తు ఆరాధనకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడండి ఆరాధనకి అంటే నెంబర్ 1 ఆయన బోధ చేయడానికి ఆయన వస్తున్నాడు. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అని అన్నాడు. నా ప్రాణమును నా శరీరమును నీ మందిరమును చూడాలని ఆశపడి ఉన్నాను అన్నాడు. కనుక ఎందుకు అంటే ఆయన మందిరములో ఉన్నారు, ఆయన మందిరములో బోధ చేస్తున్నారు. మీరు ఎన్నో ఆదివారాలు ఆరాధనకు వెళుతున్నారు, మరి ఆయన స్వరాన్ని మీరు విన్నారా? ఆయన బోధన మీరు విన్నారా? ఆనాడు శరీరధారిగా ఉన్న దినాలలో ఏ విధంగానైతే వెళ్ళి బోధ చేశారో ఈ దినాలలో కూడా ఆయన ఆరాధనకు వచ్చి ఆరాధనలో ఆయన వాక్యాన్ని అందిస్తూ ఉంటారు, ఆయన వాక్యాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఈ లోకములోనికి మరి వాక్యమై ఉన్నాడు. మానవ రీతిగా ఉన్న ఆయన వాక్యముగా ఉన్న దేవుడు ఈ లోకములో శరీరధారిగా ఎలాగైతే ఉన్నాడో ఆయన వాక్యాన్ని ఈ రోజున సంఘములో ఆయన అందిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు గురించి మనకు తెలియాలి అంటే ఆయన అందము గాని, ఆయన సారూప్యత గాని, ఆయన సొగస గాని, ఆయన జాలి గాని, ఆయన మంచి మనసు గాని మనకు తెలియాలి అంటే వాక్యం ద్వారానే మనకు తెలియాలి. వాక్కు అంటే వాక్యము అంటే మాట. ఈ మాట వల్లే కదా సమస్తమును కూడా ఆయన సృజించాడు.
ఈ లోకములో కలుగునుగాక అంటే సమస్తము కూడా కలిగినాయి. అది ఏమిటి? వాక్కు. వాక్కు అంటే మాట. కనుక ఆ వాక్కే పరలోకములో ఉండేది వాక్కు. ఈ లోకములో సమస్తమును కూడా కలగజేసేది దేవుని మాట. ఆ దేవుని మాటే, దేవుని వాక్యమే ఈ లోకములోకి ఎలాగొచ్చాడు అంటే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియా దేవుని బిడలారా, కనుక మొదటగా ఆయన మందిరానికి ఎందుకు వస్తున్నాడు అంటే ఆయన బోధ చేయడానికి వస్తున్నాడు. కనుక ఈ రోజున ఎంతో వాక్యము సంఘములో ఉంటుంది అంటే మరి ఆయనే మాట్లాడుతున్నాడు. కేవలము సేవకుడనే వ్యక్తిని దేవుడు తెరమరుగు చేసి మాట్లాడించేవాడు మాత్రము ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఈ రోజున ఫస్ట్ ఆయన మందిరానికి ఎందుకు వస్తున్నాడు అంటే బోధ చేయడానికి వస్తున్నాడు. మనం విశ్రాంతి దినం మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయన మాటలు వినడానికి వెళ్ళాలి, ఆయన బోధ వినడానికి వెళ్ళాలి. ఆయన మనతో ఎంతో వర్తమానాన్ని మనతో మాట్లాడుతున్నారు. యిర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంటది కదా, 2వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలులతో ప్రభు ఒక మాట మాట్లాడతారు. మీరు 2 నేరాలు చేసి ఉన్నారు అన్నాడు. ఏమిటి ఆ నేరాలు అంటే నెంబర్ 1, జీవజలమైన నన్ను మీరు విడిచిపెట్టేశారు. నెంబర్ 2, మీరు చేసిన పొరపాటు ఏమిటంటే మీరు నీళ్ల నిలవని తొట్లను మీరు తొలిపించుకొని ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. అంటే జీవజలమైన దేవుని విడిచిపెట్టేశారు ఇశ్రాయేలీలు. అలాగే 2వ నేరం ఏం చేశారు అంటే నీళ్లు నిలవని తొట్లను వాళ్ళు నిర్మించుకున్నారు. అంటే నీళ్లు నిలవని తొట్లు అంటే ఈ రోజున మన హృదయాలు అలాగే ఉన్నాయి. మనం ఒక బావిలో నీళ్లు తోడుకొని వెళ్ళి తొట్లలో నింపేటప్పుడు ఆ తొట్లకు గనక బెజ్జాలు గనక ఉన్నట్లయితే ఎన్ని నీళ్లు పోసినా గాని నిలవు. బావిలో నీళ్ళన్నైపోతాయేమో గాని, నదిలో నీళ్ళన్నైపోతాయేమో కానీ ఆ తొట్లలో నీళ్లు నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే వాడికి బెజ్జాలు ఉన్నాయి. పోసిన నీళ్లు పోసినట్లుగానే అయిపోతున్నాయి. ఈ రోజున ఆదివారం ప్రభు ఆరాధనకు వచ్చి ఆయన వాక్యాన్ని వెల్లడి చేస్తున్నారు. ఒక బుధవారం వాక్యాన్ని వెల్లడి చేస్తున్నారు. ఒక శనివారం వాక్యాన్ని వెల్లడి చేస్తున్నారు. ఓ శుక్రవారము ఒక వాక్యాన్ని వెల్లడి చేస్తున్నారు. ఏ ఛానల్ పెట్టినా గాని మరి సువార్త అయినా, శుభవార్త అయినా, కలవరి అయినా, ఆరాధన అయినా వాక్యం సవిస్తారంగా ఈ రోజున దేవుడు కుమ్మరిస్తున్నాడు. అయితే ఎంత వాక్యం వింటున్న మన జీవితాలలో ఏమైనా వాక్యం ఉన్నదా అంటే వాక్యము లేకుండానే అయిపోతున్నది. వాక్యాన్ని వింటున్న వారు ఎలా ఉంటున్నారో వాక్యము లేని వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఈ రోజున వాక్యాన్ని వినుచున్న ప్రజలు ఎలా ఉన్నారో వాక్యం లేని వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. అంటే వాక్యం వింటున్న వాళ్ళలో ఏమాత్రం కూడా పరివర్తన గాని, మార్పు గాని లేకుండా జీవిస్తున్నారు కదా. ప్రభు ఎందుకు వస్తున్నాడు ఆదివారం ఆరాధనకి అంటే ఆయన బోధ చేయడానికి వస్తున్నాడు. కనుక ఈ బోధ అంటే అదే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్కు అనగా ఆయన మాటలు. ఈ రోజున ఆయన మాటలు మన హృదయాలలో నిలబడకుండా మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయంటే బెజ్జాలు కలిగిన తొట్ల వలె ఉన్నాయి. అంటే వాక్యాన్ని వింటున్నాం, వాక్యం ఏమవుతుందో తెలియట్లేదు, వాక్యం మన హృదయాలలో నిలబడట్లేదు. కనుక ప్రభు విచారిస్తున్నారు. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాలలో భద్రం చేసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, దేవుని యొక్క వాక్యమును మీ హృదయములో సర్వసమృద్ధిగా నివసింపనీయుడి. అనగా వాక్యాన్ని మీ హృదయాల్లో ఉండేవండి. వాక్యం ఉంటలేదండి, మాకు గుర్తుంటలేదండి, వాక్యము మరి మనం వింటున్నాం కానీ గుర్తుండట్లేదు అంటే కారణం ఏమిటంటే బెజ్జాలు కలిగిన హృదయమా? ఇశ్రాయేలీలు అనేక మంది సేవకుల ద్వారా వాక్యాన్ని విన్నారట, అనేక మంది ప్రవక్తలు మాట్లాడారట, యిర్మీయా ఎన్నో వర్తమానాలు మాట్లాడాడు. అయినా గాని ఒక్క మాట కూడా వాళ్ళల్లో లేకుండా అయిపోయింది. ఎందుకు పెడుతున్నారో, ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే అయిపోతున్నది. కనుక నా ప్రజలు 2 నేరాలు చేసి ఉన్నారు అని ప్రభు ఏం చేస్తున్నారు అంటే వేదన చేస్తున్నారు. కనుక కపెర్నహూము ఆ దినాలలో మార్కు 1:21 ఉన్నట్లుగా ఆయన ఎందుకు వెళ్ళారు కపెర్నహూముకి అంటే బోధ చేయడానికి ఆయన వెళ్ళారు. ఈ రోజు కూడా ఆయన బోధ చేయడానికి మన మందిరానికి ఆయన వస్తున్నారు. రెండోదిగా మన బైబిల్లో మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 39వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఆయన మందిరానికి వెళ్ళాడట. దేని కొరకు అంటే దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ఆయన మందిరానికి వెళ్ళాడు. ప్రభు ఆనాడు శరీరధారిగా ఉన్న దినాలలో ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఆయన చేస్తూనే ఉన్నారు. బోధన చేశారు. రెండోది దెయ్యాలనైనా వెళ్ళగొట్టారు. మందిరములో దెయ్యాలు ఉంటాయానండి? దెయ్యాలు అనేది బయట ఉంటాయి, శ్మశానాలలో దెయ్యాలు ఉంటాయి, కానీ మందిరములో దెయ్యాలు ఉంటాయా అని మీకు ఒక ప్రశ్న కలగవచ్చు. కానీ యేసుక్రీస్తునట
ఆయన మందిరములో వెళ్ళి ఏం చేశారు అంటే దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఏ విధమైన దెయ్యాలు? అక్కడ బయట ఉన్న దెయ్యాలు వేరు, ఇక్కడ ఉన్న దెయ్యాలు వేరు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో ఒక సంఘం ఉన్నది సార్దీస్. ఆ సార్దీస్ని ప్రభు ఏమన్నారు అంటే, ఒక సంఘాన్ని నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది గాని నువ్వు మృతుడివే అని అన్నాడు. అంటే సంఘములోనే ఉన్నారు గాని సంఘములో చనిపోయిన వారు ఉన్నారు అని ప్రభు మాట్లాడుతున్నారు. జీవిస్తున్నావన్న ఒక పేరు మాత్రం అన్నది, కానీ నువ్వు ఆత్మీయంగా చనిపోయావు అని అంటున్నారు. కనుక ఆ బైబిల్లో మనం చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఆయన మందిరానికి వెళ్ళాడట. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీనపరుచు దెయ్యము అనే మాట మనం గమనించాలి. ఆ బలహీనపరుచు దెయ్యము అన్న అక్కడ 1 అని ఉంది, ఫుట్ నోట్ లో చూస్తే ఆత్మ అని ఉన్నది. అనగా బలహీనపరుచు ఆత్మ వల్ల ఆవిడ మందిరానికి ఎంతకాలం వస్తుంది అంటే 18 ఏండ్లు వస్తుంది. ఆ 18 ఏండ్లు కూడా ఎలాగొస్తుంది అంటే నడుము వంగిపోయిన స్త్రీ. కేవలము బలహీనత వల్ల ఆవిడ నడుము వంగిపోలేదు, ఆవిడలో ఒక ఆత్మ పని చేస్తున్నది. ఏమిటి ఆత్మ అంటే బలహీనపరచు దెయ్యము లేక బలహీనపరచు ఆత్మ. ఈ రోజున ప్రభు మందిరానికి ఎందుకు వచ్చారు ఆ దినాలలో అంటే, 1 బోధ చేయడానికి వచ్చారు, 2వది ఎవరిలోనైనా బలహీనపరిచే ఆత్మ అంటే బలహీనపరిచే దెయ్యం ఏమైనా ఉన్నదేమో అని ప్రభు వచ్చారట. ఆ దెయ్యాలను వెళ్ళగొట్టడానికి వచ్చారు. ఈ రోజు కూడా ఆయన ఆత్మరూపిగానే మందిరానికి వస్తున్నారు. ఎవరైనా బలహీనపరిచే వాళ్ళు లేక బలహీనత కలిగిన వాళ్ళు ఉన్నారేమో, అది కూడా ఒక దెయ్యం. దెయ్యం అనేది రకరకాలుగా వేధిస్తూ ఉంటుంది. బలహీనమైన ఆత్మ, చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ దేవుడు కార్యం చేస్తాడా అండి అని వాళ్ళలో ఒక రకమైన డౌట్. అంటే అది ఒక రకమైన ఆత్మ, బలహీనపరిచే దెయ్యము ఉన్నది. ఈ రోజు ప్రభు మన మందిరానికి ఎందుకు వస్తున్నారు అంటే, సంఘ సభ్యులలో ఎవరిలోనైనా అవిశ్వాసం లేక డౌటు లేక బలహీనపరిచే ఆత్మ ఉన్నదేమో, దేవుడు చేయగలడా? ఎన్నో ప్రార్థన చేస్తాం, ఒక దినమంతా ఉపవాసం ఉంటాం, దాదాపు రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాం, లేదా 3 ట్రిప్పుల్లో ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన అయ్యాక మనలో ఒక రకమైన అనుమానం. ఏమిటి ఆ రకమైన అనుమానం అంటే, మనం చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడా? అనగా నీలో ఒక రకమైన బలహీనపరిచే దయ్యం ఉన్నది. ఈ రోజున మన మందిరానికి ఆదివారం ఎందుకు ప్రభు ఆత్మరూపిగా వస్తున్నారు అంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా గనక ఉన్నట్లయితే ఆత్మను వెళ్ళగొట్టడానికి ఆయన వస్తున్నారు. యేసు ప్రభు వారు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన వెళ్ళిపోయే గడియలు వచ్చాయి. వచ్చే ముందు ఆయన తన శిష్యులతో మాట్లాడారు. ఏమని అంటే, సత్యస్వరూపియగు ఆత్మను మీ వద్దకు నేను పంపిస్తాను. ఎందుకంటే శిష్యులు యేసు ప్రభుని వెంబడించారు. వారి పొలాలు విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టిన వారు మత్తయి లాంటి వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు విడిచిపెట్టిన యోహాను యాకోబు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువుని కలిగి జీవిస్తున్నారు. 3.5 ఏళ్లు బ్రహ్మాండమైన సేవ చేశారు యేసు ప్రభువారితో కలిసి. అయితే యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయే గడియ ఆసన్నమైంది. అప్పుడు ఆ మాట చెప్తూ వచ్చారు, నేను వెళ్ళిపోతానని. ఈ శిష్యుల్లో ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన కలవరం, ఒక రకమైన బలహీనత. ఆయనను నమ్మి మేము వచ్చాము, ఈ రోజున ఆయనే వెళ్ళిపోతే మా పరిస్థితి ఏం గాను అని అంటే ప్రభు అన్నారు, నేను విడవను, మిమ్మల్ని ఎడబాయును, నేను వెళ్ళిపోయినా గాని ఒక ఆత్మను మీకు ఇస్తాను, అదే సత్యస్వరూపియగు ఆత్మ. నేను ఏ విధంగా మిమ్మల్ని బలపరిచానో ఆత్మ వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని అదే విధంగా బలపరుస్తున్నది. ఈనాడు చాలా మందిలో సంఘ బిడ్డలలో బలహీనమైన ఆత్మ పనిచేస్తున్నది. అందుకే దేవుని కార్యాలను వాళ్ళు నమ్మలేక, దేవుని కార్యాలను వాళ్ళు చూడలేక, ప్రార్థించినా గాని ఏదో అనుమానం, ఏదో బలహీనపరుచు ఆత్మ, అది కూడా ఒక దయ్యము అని బైబిల్లో మనం చూస్తున్నాం కదా. 18 ఏండ్ల నుండి మందిరానికి వస్తుందట, కానీ నడుము వంగిపోయింది. ఏదో ఒక దయ్యం ఆవిడను వంగదీసేసింది. అందుకే ఆవిడ వంగిపోయి ఏం చేస్తున్నది అంటే మందిరానికి వస్తున్నది. ఇన్ని ఆరాధనలలో ఒక్క ఆరాధనలో కూడా ఆవిడ స్వస్థత నొందాలని గాని స్వస్థత పొందినట్లు గాని అక్కడ వ్రాయబడలేదు. వస్తున్నది, 4 పాటలు వింటుంది, పాడుతుంది, 4 ముక్కలు వింటుంది, వెళ్ళిపోతుంది. ఎంతకాలం నువ్వు మందిరానికి వచ్చి అంటే 18 ఏళ్ళు. అంటే ఆ 18 ఏళ్ళు కూడా వంగిపోయింది. యేసయ్య అనుకున్నాడు, ఈ రోజున మందిరానికి వెళ్ళి మందిరంలో ఒక ఆవిడని నేను బాగు చెయ్యాలి. ఒక కపెర్నహూమేమో బోధ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ మనం చదివినట్లుగా చూస్తే దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆయన వచ్చాడు. అనగా బలహీనమైన ఆత్మ పోవాలి. మరి ఏ ఆత్మ రావాలి మనలో? సత్యస్వరూపి అగు ఆత్మ. అంటే
యేసుక్రీస్తు ఏ వర్తమానాలు అయితే చేశాడో ఆ వర్తమానాలు మనలో బలంగా ఉండాలి అంటే ఆ విధమైన ఆత్మ మనలో ఉండాలి. ఇంకా బైబిల్లో కొన్ని ఉన్నాయి. పౌలు అంటాడు కదా, దేవుడు మీకు పిరికాత్మనివ్వలేదు గాని దత్తపుత్రాత్మనే ఇచ్చి ఉన్నాడు. అనగా ధైర్యం కలిగిన ఆత్మను దేవుడు మీకు ఇచ్చాడు. ప్రియా దేవుని బిడలారా, అలాగే రోషం కలిగిన ఆత్మతో పనిచేశాడు ఏలియా. ఆయనలో ఒక ఆత్మ ఉండేదట, ఒక స్పిరిట్ ఉండేదట. ఏది అంటే ఏలియా రోషం కలిగిన ఆత్మ కలిగిన వాడు అని వాక్యంలో సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, బైబిల్లో అన్నాడు ప్రభు, నేను జ్ఞానం కలిగిన ఆత్మనిస్తాను అన్నాడు. ఒకవేళ మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే దేవుడు జ్ఞానం కలిగిన ఆత్మనివ్వగలిగిన వాడట. ఆనాడు ఆ మందిరము, దేవాలయము లేక ప్రత్యక్ష గుడారం కట్టడానికి బెసాలేలు అనే ఒక అతనికి దేవుడు జ్ఞానాత్మ పూర్ణుడిగా చేశాడట. అనగా మనం జ్ఞానాత్మను అడిగినట్లయితే జ్ఞానం